హైదరాబాద్ మాదాపూర్లో రేవు పార్టీ కలకలం రేపింది. సైబర్ టవర్స్ వద్ద అపార్ట్మెంట్లో రేవు పార్టీ నిర్వహించారు. 14 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మద్యం, డ్రగ్స్ పట్టుబడింది. గ్రామ్ కొకైన్, 2 గ్రాముల MDMA, గ్రామ్ ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి ఇన్నోవా కారును సీజ్ చేశారు పోలీసులు. ఈ రేవు పార్టీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, అయితే మాదాపూర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్ లో ఒక రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఇక్కడ దాదాపు 14 మంది యువకులను, 6 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ ను కూడా వాడుతున్నట్టు గుర్తించారు. అయితే అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధాన నిందితుడు నాగరాజు యాదవ్ అని బేగంపేటకు చెందినటువంటి వ్యక్తి. ఇతను బిల్డర్ గా ఉన్నాడు. ఇతని బర్త్డేకి సంబంధించి ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచి అక్కడ విదేశీ మద్యంతో పాటు మనం విజువల్స్ లో చూసినటువంటి మద్యంతో పాటు డ్రగ్స్ ను, కొకైన్ ను, అలాగే ఓజీ కుష్ అనేటువంటి డ్రగ్, ఈ 3 రకాల డ్రగ్స్ ను కూడా ఇందులో సరఫరా చేశాడు. దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మొత్తాన్ని కూడా గోవా నుంచి తీసుకొచ్చారు. ఈ పార్టీ కోసమే స్పెషల్ గా కూడా ఈ డ్రగ్స్ ను గోవా నుంచి తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే ఇప్పటికీ ఆ డ్రగ్స్ అందులో ఎంతమంది తీసుకున్నారు ఏంటనే కూడా ప్రస్తుతానికి పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తానికి అందులో 15 మందికి అయితే పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా 5గురిని నోటీసులు ఇచ్చి పంపించేశారు. సో మొత్తానికి భారీ ఎత్తున విదేశీ మద్యం కావచ్చు, అట్లా డ్రగ్స్ ఇవన్నీ కూడా లభించాయి. నగరంలోని అయితే ఈ మాదాపూర్ సైబర్ టవర్స్ పక్కనే ఉన్నటువంటి ఈ సర్వీస్ అపార్ట్మెంట్ లోని ఏకంగా రేవ్ పార్టీ పేరుతో ఈ విధంగా డ్రగ్స్, విదేశీ మద్యం పేరుతో ఇటువంటి పార్టీలు జరగడం ఇప్పుడు కలవరం రేపుతుంది. అయితే అటు షేర్లింగ్ ఆఫ్ అండ్ ఎక్సైజ్ పోలీసులు, అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇద్దరు కలిసి ఈ రేవ్ పార్టీని అయితే భగ్నం చేశారు. ప్రస్తుతానికి ఆ నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. థ్యాంక్ యూ సాయికిరణ్.